ఏపీలో రాజకీయ పార్టీలు ఏ అంశాన్ని రాజకీయం చేయకుండా వదలడం లేదు. పరిశ్రమల్లో ప్రమాదాలను సైతం రాజకీయం చేస్తూ ఎవరి హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయని లెక్కలేసుకుంటూ టీడీపీ వైసీపీ పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనకు మీరు కారణమంటూ ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అంతేకాదు ఎవరి ప్రభుత్వ హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఆ ప్రమాదాల్లో ఎంతమంది మృతి చెందారు అనే లెక్కలు చెబుతూ విమర్శలకు దిగాయి. గత 5 ఏళ్లలో 119 ప్రమాదాలు జరిగితే అందులో 120 మంది చనిపోయారని, వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ లో పాయిజన్ తో కూడిన కెమికల్స్ వల్ల ప్రమాదం జరిగితే ఇక్కడ హై ఫ్లేమబుల్ కెమికల్ కారణంగా ప్రమాదం జరిగిందన్నారు చంద్రబాబు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం తర్వాత ప్రభుత్వం హై పవర్ కమిటీ వేసి నామమాత్రపు చర్యలతో సైలెంట్ అయ్యిందని ఆయన అన్నారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసిందని, అందుకే పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు. లాస్ట్ 5 years లో 1924 మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర 119 ఇన్సిడెంట్ జరిగాయి విశాఖపట్నం. అందులో 120 మంది చనిపోయారు. 5 years ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఉండే ఇండస్ట్రీస్ మీద పడ్డారు వీళ్ళు. రెండోది ఎక్కడికక్కడ లూట్ చేశారు. మూడోది ఎక్కడికక్కడ సిస్టమ్స్ పనిచేయకుండా పర్సనల్గా వెళ్ళిపోయారు. అందువల్ల డెస్ట్రాయ్ అయిపోయినాయి మొత్తం. నాకే అర్థం కాదు. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అవుతుందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏం జరుగుతా ఉంది, ఏమైపోతా ఉంది, ఎక్కడికి పోయారు వీళ్ళని. పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలకు గత జగన్ ప్రభుత్వ విధానాలే కారణమని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలోనూ పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయని, ఆ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో వ్యక్తులు మృతి చెందారని లెక్కలు చెబుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అచ్యుతాపురం సెజ్ ప్రమాదం జరిగిందని, కార్మికుల భద్రత పట్టించుకోని కంపెనీలపై సీఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. 2014 డిసెంబర్లో HPCL ప్రమాదంలో 11 మంది చనిపోయారు. 2014 జూన్లో గెయిల్ పైప్ లైన్ పేలి 15 మంది చనిపోయారు. పెయిన్ ఫార్మాలో 2018లో ప్రమాదం 2 మృతి. సరే, అన్నిటికన్నా ముఖ్యంగా 1997లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు HPCL ప్రమాదంలో 60 మంది పెద్ద ఎత్తున మరణించారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో మాత్రం ఏమి ప్రమాదాలు జరగవు. ఆయన బాగా సేఫ్టీ తీసుకుంటాడు. మేమే వ్యవస్థను కూల్చేసేసాం, అందువల్ల ఈ ప్రమాదం జరిగిందనేటువంటి ఒక అసంబద్ధమైన ఆరోపణ. అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటన నేపథ్యంలో రెడ్ కేటగిరీలోని పరిశ్రమలన్నీ ఖచ్చితంగా SOPని పాటించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పరిశ్రమలు బాధ్యత తీసుకోకుండా ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. పెట్టుబడి పెట్టాం, మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం. మొత్తానికి ఘోర ప్రమాదం జరిగి 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో బాధితుల గురించి ఆలోచించాల్సిన అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయడం విమర్శలకు తావిస్తోంది.